హిందూ మతం అనేది ఎంత పురాతనమైనది? దీనికున్న చరిత్ర ఏంటి అసలు? హిందువులకి భారతదేశంలో ఏమైనా చరిత్ర ఉందా? స్పష్టంగా చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? స్పష్టంగా చెప్పాలి అనంటేనండి, ఉదాహరణకి మీరు ఋగ్వేదం తీసుకోండి. అదేవిధంగా ఇతర వేదాలు, అన్ని వేదాలు కూడా తీసుకోండి. ఋగ్వేదంలో నేను మీకొక మంత్రం చెబుతాను. హ్మ్. యత్ర గంగా చ యమునా చ యత్ర ప్రాచీ సరస్వతి యత్ర సోమేశ్వరో దేవస్తత్ర మామృతం కృధీంద్ర ఆయేందో పరిశ్రవ. ఋగ్వేదం అనేది హిందూ ధర్మానికి మొట్టమొదటి గ్రంథం అని అందరూ ఒప్పుకునేది. హ్మ్. వేదం అనేది ఇంకా హిందువులకి అదే అత్యంత ఉత్తమమైనది. ప్రపంచవ్యాప్తంగా కూడా హిందువుల చరిత్ర ఋగ్వేదం ఆధారంగానే అందరూ పరిగణిస్తారు. హ్మ్. ఋగ్వేదానికి ఎంతో ప్రాచీనత్వం ఉంది. ఇంగ్లీష్ వాళ్ళు దాన్ని తగ్గించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా 7-8 వేల సంవత్సరాలు అని వాళ్ళు అంగీకరిస్తూనే ఉన్నారు. బైబిల్ కంటే పూర్వమే కదా! హ్మ్. అంతవరకు ఓకే హ్మ్. కదా! ఈ మంత్రంలో ఏముందండి? ఎక్కడైతే గంగా నది ఉందో, ఎక్కడైతే యమునా నది ఉందో, ఎక్కడైతే సరస్వతీ నది ఉందో, ఎక్కడైతే సోమేశ్వరుడు, ప్రభాస తీర్థం అంటారు మనకి సౌరాష్ట్రే సోమనాథంచ. హ్మ్. అక్కడ సోమేశ్వరుడు చాలా ప్రాచీన ఆలయం అది. హ్మ్. 17 సార్లో 18 సార్లో పునర్నిర్మించినటువంటి ఆలయం అది. యుగయుగాల నుండి ఉంది. హ్మ్. అదేం కూల్చడం కొత్త కాదు, కట్టడం కొత్త కాదు. కావున ఎక్కడైతే సోమేశ్వరుడు ఆ విధంగా ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడో, అక్కడ నన్ను అంటే నాకు ముక్తిని కలిగించు అని అర్థం. అది ఋగ్వేదంలో ఉన్నటువంటి. హ్మ్. మరి ఋగ్వేదంలోనండి అమెజాన్ నది గురించి లేదు, నైలు నది గురించి లేదు. అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి పెద్ద చిన్న నదుల గురించి వేదంలో లేదు. ఉన్నా కూడా వేరే వేరే పేర్లతో ఉండొచ్చు. సప్త సింధువులు అని ఒక చోట ఉంటుంది అది. కానీ చాలామంది మనల్ని ప్రశ్నించే క్వెషన్ ఏంటంటే స్వామి, నిజంగానే భారతదేశంలో హిందువులు పురాతనమైంది సనాతన ధర్మమే నిజంగా మనమంతా ఈ విశ్వమంతా పాటించాలి అని అనుకుంటే, భారతదేశంలోనే వేదాలనేవి కనిపిచ్చాయి. వేదాలు బయట దేశాల గురించి చెప్పలేదు, దేశాలున్నట్టు చెప్పలేదు అని అనింది. అంటే భారతదేశానికి మాత్రమే వేదం చెప్తే, భగవంతుడు ఓన్లీ భారతదేశానికే హిందుత్వాన్ని, మన దేవుళ్ళని ఆపాదిస్తా ఉన్నారు. ఏంటి అసలు దేవుడంటే విశ్వాన్ని సృష్టించాడు అని మాట్లాడుకునే మనం వేదాలు కూడా అయ్యే చెప్తున్నాయి. బట్ ఎప్పుడు గూడా పరదేశంలో ఉన్నట్టుగా కనిపించలేదు అని వాదించే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇది చాలా గొప్ప ప్రశ్న వేశారు మీరు. ఇందులోనే ఒక మంచి సమాధానం ఉందండి. ఇప్పుడు కొన్ని ద్వీప దేశాలు ఉన్నాయి, ఐలాండ్ కంట్రీస్. హ్మ్. నాకు తెలిసి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ కూడా ద్వీప దేశమే. ద్వీప దేశాలు. అలాగే సముద్ర తీరంలో ఉన్నటువంటి ఈ సౌదీ లాంటి ఎడారి దేశాలు సౌదీ, ఇవన్నీ దుబాయ్ ఉన్నాయి ఇవన్నీ గూడా కదా! ఆల్‌మోస్ట్ ద్వీప ఈ దేశాలే. ద్వీప దేశాలు శాశ్వతంగా ఉంటాయి అని మీరు చెప్పగలరా? చెప్పలేం. చాలా సార్లు గూడా సౌత్ ఆఫ్రికాలో చాలా సార్లు చీల్చి ఖండాలుగా. చెప్పలేరు. హ్మ్. అసలు ద్వీప దేశాలు ఏర్పడతాయి, నశిస్తాయి. నేను అనుకోవడం ఏమిటంటే, ఈ ద్వీప దేశాలేవి కూడా వేదకాలంలో లేవు. హ్మ్. అసలు వేదకాలంలో ఉంటే కదా చెప్పడానికి. వేదకాలంలో కొన్ని దేశాలు ఉన్నాయి. పశ్చిమ దేశాల్లో కొన్ని ఉన్నాయి. ఎలాంటి దేశాల్ని ఆధారంగా చెప్తుంటుంది వేదం? ముఖ్యంగా అయితే వేదం మన యొక్క ఆసియా ఖండాన్ని పూర్తిగా తీసుకుంది. మనం భారతదేశం అని ఏదో మనం ఇప్పుడు అనుకుంటున్న ఇండియా అనుకుంటారు వీళ్ళు. ఇది ఇండియా. మన భారతదేశం మొత్తం ఆసియా ఖండం దాదాపుగా వచ్చేస్తుంది. హ్మ్. ఆసియా ఖండం అంటే చాలా పెద్దది కదండీ! మీకు తెలియనిదే ఉంది. కావున మొత్తం భారతదేశం అని మనం తీసుకుంటే ఆసియాలో ఎన్ని దేశాలున్నాయి? ఇప్పుడు 64 దేశాలున్నాయండి? హ్మ్. ఇంకా ఎక్కువే ఉండాలి, నాకు కొంచెం ఐడియా లేదు. ఇన్ని దేశాల సమూహాన్ని మన గ్రంథాలు భారత వర్షంగాను, భరత ఖండంగాను మన గ్రంథాలు చెప్పాయి. హ్మ్. అంటే మొత్తం ఇప్పుడు ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి దేశాలు 196 దేశాలు ఉంటే, అందులో దాదాపుగా 64-100 దేశాలు ఆసియా ఖండంలోనే మనకి ఉన్నప్పుడు అప్పుడే వేదాల్లో ఉన్నట్టు. అని చెప్పేస్తే, మనం ఇందాక చెప్పుకున్నటువంటి మోడల్‌లో పాశ్చాత్య దేశాలు చాలా మటుకు మనుగడలో లేవు అప్పుడు అని మనం చెప్పినప్పుడు, అత్యధిక భూభాగం ఇదే. హ్మ్. అత్యధిక భూభాగం నుంచి వేదం మాట్లాడింది. అత్యధిక భూభాగం గురించే వేదం మాట్లాడింది అని మనం అక్కడ అర్థం చేసుకోవాలి ఒకటి. రెండవది, వేటి గురించి మాట్లాడలేదని కాదు. అప్పటికి ఏవైతే కొన్ని దేశాలు ఉన్నాయో వాటి గురించి వేదం మాట్లాడింది. ఏం మాట్లాడింది అనంటే, మొత్తం భూమండలం మీద శ్రేష్టమైనటువంటి ప్రదేశం ఏది అని గ్రంథాలు చెబుతాయి. హ్మ్. బ్రహ్మాండ పురాణం తీసుకున్నా మీరు,
అలాగే అనేక పురాణాలు తీసుకున్నా కూడా గరుడ పురాణంలో కూడా భారతదేశమే మొత్తం విశ్వంలో ఉన్నటువంటి అన్ని దేశాల కంటే కూడా భరత భూమి అత్యంత పవిత్రమైనది. బ్రహ్మాండ పురాణంలో ఉంది ఆ మాట. నేను నా ఛానల్లో కూడా నేను చెప్పాను ఒకసారి. బ్రహ్మాండ పురాణంలో భారతదేశం అని లిఖింపబడ్డ భరతఖండం గురించి, భరతఖండం అని ఉంది. ఓకే. భరతఖండం గురించి మాట్లాడుతూ భరణాతో అని చెప్పి అక్కడ ఒక నిరుక్త శబ్దార్థం కూడా చెప్పి మొత్తం భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారతదేశమే స్వర్గద్వారము అని చెప్పడం జరిగింది. ఉంది, ఇవన్నీ కూడా స్పష్టంగా ఉన్నటువంటి ఆ దేశాలని మన వాళ్ళు పవిత్ర భూములుగా గుర్తించలేదు. నేటికి కూడా వాటిని మనం మ్లేచ్ఛ దేశాలు అంటాం. అందుకే మన భారతదేశంలో పండితులకి సముద్రం దాటి వెళ్ళకూడదనే నియమం ఉండేది. అంటే వీళ్ళెవరు మ్లేచ్ఛ దేశాలకు వెళ్ళకూడదు, వీళ్ళు ఈ పవిత్ర భూమిలోనే ఉండాలి వీళ్ళు. ఇంకొక ఆధారం కూడా ఉంది మాట్లాడి, కృష్ణ జింక అంటాం మనం. ఈ కృష్ణ జింక అనేది ఏ భూమిలో తిరుగాడుతుందో ఆ భూమే అత్యంత పవిత్రమైన భూమి అని కూడా మరొక వాక్కు గరుడ పురాణంలో ఉంది. కృష్ణ జింక మన దేశానికి సంబంధించినటువంటి ముఖ్య ప్రాణి అది. అది మన దేశంలోనే ఉంటుంది. కావున ఇది శ్రేష్ఠ భూమి అని చెప్పారండి. ఇతర దేశాలు మన వాళ్ళకి తెలియక కాదు, అవన్నీ గాలివాటం. అవన్నీ కూడా ఆ మతాలు గాలివాటమే. మీరు నేను ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కాకపోతే ధర్మం అనేది శాశ్వతమైనటువంటిది. ఈ మతాలు వచ్చి ఎంతకాలం అయింది? ఒకటి 1500 ఏళ్ళు, ఒకటేమో 2000 ఏళ్ళు అయింది. వీళ్ళు వచ్చి గుడ్డొచ్చి పిల్లని విక్రించినట్టుగా, గుడ్డొచ్చి పిల్లని విక్రించడం కాదు, గుడ్డొచ్చి పిల్లని విక్రించడం కాదు. మునిమనుమడు వచ్చి తాతగారితో అన్నట్ట, ముత్తాత నేను నీ పెళ్లి చూశాను, చాలా బాగా జరిగింది అన్న. ఇంకో మునిమనుమడు వచ్చి అన్నట్ట, చిచ్చి ఏంటి ముత్తాత నువ్వు పెళ్ళికి సరైన బట్టలే వేసుకోలేదు అని అన్నట్ట. అప్పుడు ముత్తాత ఏం చేస్తాడండి? నవ్వి ఊరుకుంటాడు. కావున ఈ విధమైనటువంటి వ్యవహారాలు ఇతర మతాల వాళ్ళు మన ధర్మం మీద దాడులు చేసినప్పుడు చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆ దేశాల్లో ఎందుకు చెప్పలేదు అనంటే కనుక, మీరు ఒక్కసారి రామాయణంలో చూసినట్లయితే కనుక సుగ్రీవుడు సుందరకాండలో వానరసేనని 4 దిక్కులకి పంపిస్తాడు. 4 దిక్కులకి పంపించినప్పుడు ఏ దిక్కులో ఏవే ఉంటాయో చాలా అద్భుతంగా చెబుతాడు. అద్భుతమైన జియోగ్రఫీ అది. అది చూసి మనం ఆశ్చర్యపోతాం. నిజంగా వీళ్ళు రామాయణ కాలాన్ని పోను ఎంత తక్కువకి వీళ్ళు ఈడ్చుకొచ్చినా కూడా 1000 ఏళ్ల క్రితం పోను రాశారని మనం అనుకున్నా కూడా, వాస్కోడిగామా అంటే యూరోప్ వాళ్ళకి భారత్ ఏదో తెలియదు, అమెరికా ఏదో తెలియదు. అమెరికా అని భారత్ అనుకున్నాడు కొలంబస్సు, దొంగతనానికి ఇండియా వచ్చాడు వాస్కోడిగామా. ఈ దొంగ పేరేమో గోవాలో ఒక రైల్వే స్టేషన్కి పెట్టారు మన వాళ్ళు. సరే, అదంతా పక్కన పెడితే మన వాళ్ళకి కనీసం ఐరోపా ఖండంలో ఏది ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. భారత్ను కనుగొన్నాము అని వీళ్ళంతా కూడా చక్కగా కాలర్లు ఎగరేశారు. ఎందుకు? అప్పటిదాకా వాళ్ళకి భారత్ ఎక్కడుందో తెలియదు. అలాగే అమెరికాను కనుగొన్నాము అని వాళ్ళు కాలర్లు ఎగరేశారు. అది తీసుకొచ్చి మనకు బోధించడమే విడ్డూరం. చరిత్ర పాఠ్య పుస్తకం. భారత్ను ఎవరు కనుగొన్నారు? ఎవరి కోసం కనుగొన్నారు? యూరోపియన్ల కోసం. ఒక యూరోపియన్ కనుక్కొని వాళ్ళకి చెప్పాడు. అక్కడ బోధించాలి, అక్కడ బోధించట్లే, ఇక్కడ బోధిస్తున్నారు అన్నమాట. చాలా బాగా చెప్పారు. అవును. అందువల్ల మీరు జియోగ్రఫీ చూస్తేనండి, ఆయన చెప్తాడు, సుగ్రీవుడు చెప్తాడు, మొట్టమొదట సూర్యోదయం జరిగేటటువంటి ప్రదేశం ఏది భూమి మీద అది చెప్తాడు ఆయన. ఉదయాద్రి పర్వతం. చిట్ట చివర సూర్యాస్తమయం జరిగేటటువంటి ప్రదేశం ఏది భూమి మీద? అస్తాద్రి పర్వతం అనే పేరుతో ఆయన చెప్తాడు. ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పినప్పుడు అద్భుతమైన గుర్తులు బోలెడు చెప్తాడు ఆయన. ఈరోజు ఆ ప్రదేశాలు ఉన్నాయా? కొన్ని మనం వాటిని మ్యాప్ చేసినప్పుడు, అంటే టాలీ చేసినప్పుడు మనకు కొంత లెక్కల్లో తేడా వస్తుంది. ఎందుకంటే దానికి కారణం కూడా నేను ఇందాక మీకు చెప్పాను. కనీసం 1.5 సంవత్సరాల ముందు రామాయణం జరిగింది. మరి 1.5 సంవత్సరాల్లో ఎంత మారిపోతుంది జియోగ్రఫీ? మ్యాప్ అంతా మారిపోతుంది. ఆయన మొన్న రామసేతు గురించి కూడా మాట్లాడి, రామాయణంలో ఆయన చెప్పినటువంటి లెక్కలు నేటికి సరిపోవటం లేదు అని అన్నాడు. ఇప్పుడు బైబిల్లో చెప్పినటువంటి లెక్కలన్నీ యాజ్ ఇట్ ఈజ్ సరిపోతున్నాయా? బైబిల్లో చెప్పినటువంటి వాళ్ళ మూల పురుషులు ఎన్ని సంవత్సరాలు జీవించారండి? ఒక్కొక్కడు 300 ఏళ్ళు జీవించిన వాళ్ళు ఉన్నారు, 270 ఏళ్ళు జీవించిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు మరి ఎవరు జీవించటం లేదే. బైబిల్ అబద్ధమా? మరి లెక్కలు సరిపోవట్లేదు. మరి మీరు అన్నట్టుగా నేటి లెక్కలకి ఏమి సరిపోతాయి? రామసేతువునేమో ఆడమ్స్ బ్రిడ్జి అని వీళ్ళు కట్టుకథలు కట్టి ఒక్క అడుగుతోనేమో ఇటు నుంచి అటు దాటేసేట. ఎవడు దాటగలడండి? నేటి మనిషి ఎవడైనా దాటగలడా?
లేదు. ఆడమ్స్ వీళ్ళకి ఆదిపురుషుడు కదా, అవును. ఆయన ఏమి దేవుడు అంటం లేదుగా, వెళ్ళిపోని దేవుడు మాకు హనుమంతుడు దేవుడు, ఆయన దాటుతాడు. ఉమ్, మీకు ఆడమ్స్ దేవుడు కాదు, ఆయన ఎలా దాటాడండి? మరి ఆయన దాటేసరికి ఏమో దాటాడని చెప్పి బైబిల్లో లేకపోయినా ఆడమ్స్ దాటిన విషయం ఉమ్, ఉమ్. వీళ్ళు ప్రచారం చేసుకుంటూ, ఇక్కడ చాలా మత ప్రచారంలో ఇటు ఇస్లామిక్ సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు ఎక్కువగా మతం మార్చేసే ఒక గ్రేట్ ఫార్ములా వాళ్ళ దగ్గర ఉంది. ఏంటంటే భూమి, ఆకాశం, నక్షత్రాలు, జలరాశులను ఏ విధంగా దేవుడు సృష్టించాడు అనేది బైబిల్ క్లియర్గా ఆదాం అవ్వతో స్టార్ట్ అయ్యి ఈ జలరాశుల గురించి చెప్తుంటుంది. సేమ్ ఖురాన్ కూడా అక్కడ ఆదాం అంటే ఇక్కడ యాడమ్ అంటాడు ఇతను. సో ఈ రకంగా టాలీ జరుగుతుంది. అంటే సృష్టిని ఎలా సృష్టించాడు, మొదటి మానవుడు ఎవడు అనేది ఇంత క్లుప్తంగా మా గ్రంథాలు చెప్తున్నాయి. హిందువులు అనేవాళ్ళు విగ్రహారాధికులు. వాళ్ళకి దేవుడు అనేది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నిజ దేవుడు మా దేవుడే అని చెప్పి ఇస్లాం అయినా సరే ఈ క్రిస్టియానిటీ కానీ ఇయే చెప్పి మతం అనేది మార్చడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో హిందువుగా తెలుసుకోవాల్సిన నిజాలేంటి అని అంటే మీరేం చెప్తారు? బైబిల్ ఉందా అండి మీ దగ్గర? నా దగ్గర లేదండి. బైబిల్లో ఆదికాండలో మొదట ఆయన సృష్టి చేసిన విధానం మనం ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. ఇది ఎంత స్పష్టంగా ఉంది, ఎంత సైంటిఫిక్గా ఉంది అని అర్థమైపోతుంది. ఒకసారి నేను మీకు అది చూస్తాను. ప్లీజ్. బైబిల్లోనండి ఆదికాండలో ఆది యందు దేవుడు ఏం చేశాట? భూమి ఆకాశాలను సృష్టించాట. ఆకాశం లేకుండా భూమి ఎలా వచ్చిందండి? ముందు భూమిని సృష్టించాడా, ఆకాశాన్ని సృష్టించాడా? ఆకాశం అంటే ఏమిటి? స్పేస్. స్పేస్ అంటే ఏమిటి? ప్లేస్. మీరు ఇక్కడ ఏదైనా ఒక ప్లేస్ ఉంటే మీరు ఒక వస్తువుని పెట్టడానికి మీకు ఆస్కారం ఉంటుంది. మీరు చైర్ వేసినా, మీరు ఇంకోటి వేసినా, ఏది వేసినా స్పేస్ ఉండాలి కదా, ప్లేస్ ఉండాలి. ప్లేస్ లేకుండా మీరు ఎక్కడైనా ఒక వస్తువుని పెట్టగలుగుతారా? మరి ఆది యందే దేవుడు భూమి ఆకాశం అని చెప్పినప్పుడు ఆకాశం భూమి అని ఎందుకు చెప్పలే? ఒక్కసారి ఆ రిఫరెన్స్ మళ్ళీ చదవరా స్వామి? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అని. అంటే భూమిని ఆకాశాన్ని ఒకేసారి. అంటే మీకు పవిత్ర గ్రంథాల్లో ఒక్కొక్క అక్షరము కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఇష్టానుసారం ఏం లేదండి, ఆకాశమే ముందు ఆయన ఉత్తనే భూమి ఆకాశాలను మేము రాసామనడానికి కుదరదు. వేదంలో అక్షరానికి అక్షరము మక్కి పట్టుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడానికి వీలుండదు. ఉన్నది ఉన్నట్లుగానే మనం మాట్లాడాలి. ఆది యందు ఆయన భూమి ఆకాశాలను అంటే ముందు భూమి తర్వాత ఆకాశాన్ని చెప్తుంది. భూమి ఆకాశాలను ఎలా సృష్టించాడు? ఆకాశం లేకుండా భూమి ఎలా వచ్చింది? అసలు స్పేసే లేదుట, భూమి వచ్చేసింది. భూమి అనేది వస్తువు, ఆకాశం అనేది స్పేస్. స్పేస్ అంటే ప్లేసు. ప్లేసు లేని చోట నువ్వు వస్తువును పెట్టలేవు. మరి మీ దేవుడు భూమిని ఎలా పెట్టాడు? భూమిని పెట్టిన తర్వాత స్పేస్ని సృష్టించడం ఏమిటి? ఇది హాస్యాస్పదంగా లేదా? ఇది ఎవడో అసలు అడగటం లేదా? ఉపనిషత్తుల్లో, వేదంలో సృష్టి ఏ విధంగా మొదలైంది అని చెబుతారు. ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్యః పృథివ్యా ఓషధయ. ఎంత అందంగా ఉంటుందో చూడండి. మొట్టమొదట భగవంతుడి నుండి ఆకాశ సంభూత అన్నారు. మొట్టమొదట ఆయన ఆకాశాన్నే సృష్టించారు. మొట్టమొదట స్పేస్ ఏర్పడింది. స్పేస్ ఏర్పడిన తర్వాత ఆకాశం నుండి డైరెక్ట్గా భూమి వచ్చి లేదు, ఆకాశం నుండి వాయువు వచ్చింది. వాయువు వచ్చిన తర్వాత వాయోహ అగ్ని, ఆ తర్వాత అగ్ని వచ్చింది. అగ్ని నుండి నీరు వచ్చింది, నీటి నుండి పృథివీ వచ్చింది. అంటే పంచభూతాలని సృష్టిస్తున్నాయి. పంచభూతాల్లో భూమిని చివరగా సృష్టించాడు అని వేదం చెబుతాం. భూమి మొదటే సృష్టించాడు అని బైబిల్ చెబుతాం. వేదాల్లో అంత స్పష్టంగా ఉందా గురుగారిది? ఉంది. మీకు తైత్తిరీయోపనిషత్తులో ఇది ఉంటుంది. యజుర్వేదానికి సంబంధించినటువంటి తైత్తిరీయోపనిషత్తులో శిక్షావల్లి అంటారు. ఈ ఇంటర్వ్యూలో నేను ఇలా మాట్లాడొచ్చో లేదో చెప్పుకోవచ్చు, కానీ చిన్నజీయర్ స్వామి గారిని అడిగిన చాలా ఇంటర్వ్యూస్లలో కూడా ఇంత స్పష్టంగా రాలేదు. అదే బహుశా ఆయనకి అవకాశం దొరకలేదేమో. ఎందుకంటే మనం మాట్లాడుతుంది క్లియర్గా మన ధర్మం యొక్క మూలాన్ని ఎక్కడి నుంచి ప్రారంభమైందని మిమ్మల్ని అడిగాను నేను, కానీ చాలా చక్కగా చెప్పారు. ఇది మాకు చదువు చెప్పినటువంటి గురువులు ఇచ్చినటువంటి అనుగ్రహం, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం. గురువు ఎప్పుడు కూడా ఫర్ ద ఫస్ట్ టైం హిందువుగా ఒక ఆన్సర్ దొరికిందన్న ఇదిలో తృప్తిగా ఉంది. చాలాసార్లు వాళ్ళకు అంత క్లియర్గా లేఖనాలు చెప్తున్నాయి కదా, మా పురాణాలు మాకు అసలు చెప్పాయా లేదా, భూమి ఎలా వచ్చింది, మనుషులు ఎలా వచ్చారు,
ఈ సముద్రాలేంటి, స్పేస్ ఏంటి అని చాలాసార్లు అనుకునేవాళ్ళం. వీళ్ళు చాలా గొప్పగా ఏం చెప్తారంటే బైబిల్‌లో భూమి గుండ్రంగా ఉందని ఎప్పుడో చెప్పేసింది. ఆకాశం, నక్షత్రాల గురించి చెప్పింది. అంటే నక్షత్రాల గురించి అసలు బైబిల్‌లో ఏమీ లేదక్కడ. జస్ట్ అంతేనండి. స్పేస్, భూమి అసలు అని ఉంది గానీ బైబిల్లోనేమో సృష్టి గురించి మాట్లాడుతుంది. హ్మ్. అసలు ఏ భూతం ఏమిటి, వాటి లక్షణాలు ఏమిటి, అంతా కూడా సనాతన ధర్మంలో గ్రంథాల్లో ఉన్నంతగా అందులో 1% అయినా ఉంటుందండి. అంటే ఈ రకంగా చూస్తే వేదాల నుంచి వచ్చిన బైబిల్‌గానే కనబడుతుంది మరి. వేదాల నుంచి వచ్చిన ఎప్పుడు దాన్ని వేదాలు, వాళ్ళు సరిగ్గా ఎప్పుడు బైబిలు. రాసుకోలేదు. వాళ్ళకి చేత కాలేదు. వేదాల్లో ఉన్నది అర్థం చేసుకోవడం చేత కాలేదు. హ్మ్. దాన్ని సరిగ్గా రాసుకోవడం చేత కాలేదు. చెప్పడం అసలే చేత కావటం లేదు. అందువల్లనే ఇతర మతాల మీద పడి అడవడం. హ్మ్. సనాతనుడు ఎప్పుడూ కూడా ఇతర మతాల్ని విమర్శించడు. హ్మ్. అయితే ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అభ్య పృథివీ పృథివ్యావషధయ, పంచభూతాల్లో ఆకాశాన్ని మొట్టమొదటగా సృజించాడు అంటే మొట్టమొదట స్పేస్ ఉన్నది. హ్మ్. ఆ తర్వాత ఒక్కొక్క భూతము ఏర్పడి చిట్ట చివరిగా భూమి ఏర్పడింది. హ్మ్. భూమి ఏర్పడిన తరువాత ఏమన్నారు? పృథివ్యా ఓషధయ. హ్మ్. భూమి నుండి మొత్తం మనం ఇప్పుడు పండించుకునేటటువంటి ధాన్యాలన్నీ వచ్చాయి. మొత్తం పంట పొలాలు